హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చిన డబ్బుని ఏదన్నా దాంట్లో పెట్టుబడి పెట్టి అధిక రాబడి కోరుకుంటూ ఉంటారు సీనియర్ సిటిజన్లు. వీళ్ళ కోసం 3 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఒకటైతే ఉందండి. దాన్ని అయితే పరిశీలించొద్దు. 8% వరకు వడ్డీ ఇస్తున్న కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవే ఉన్నాయో మనం అయితే తెలుసుకుందాం. అలాగే ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందనే వివరాలు కూడా మనం అయితే తెలుసుకుందాం అండి. దాని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది సీనియర్ సిటిజన్లు తమ పదవి విరమణ దశలో స్థిరమైన ఆదాయం పొందడానికి ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అందుకే వారిలో చాలా మంది తమ డిపాజిట్ల పైన గరిష్ట రాబడిని పొందగల మార్గాల కోసం అయితే చూస్తూ ఉంటారు. అంటే ఏ బ్యాంకుల్లో ఎక్కువ వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ అని చాలా మంది చూస్తూ ఉంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెట్టుబడి పెట్టే సమయంలోనే నిర్ణయిస్తారు. ప్రస్తుతం చాలా బ్యాంకులు 3 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ల పైన 8% వరకు వడ్డీలు అయితే ఇస్తున్నాయి. మరి 5 లక్షల రూపాయలు జమ చేస్తే ఏ బ్యాంకుల్లో ఎంత వస్తుంది అనేది మనం ఒకసారి తెలుసుకుందామండి. ముందుగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 3 సంవత్సరాల కాల పరిమితి గల సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ల పైన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు గరిష్ట వడ్డీ రేట్లు అయితే ఇస్తూ ఉంటారు. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, అలాగే ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు గరిష్టంగా 8% వడ్డీ అయితే ఇస్తుంది. ఆ తర్వాత ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.7% వడ్డీ ఇస్తుంటే, ఇక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.7% వడ్డీ అందిస్తుంది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, అలాగే స్లెస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.5% వరకు వడ్డీ ఇస్తున్నాయి. ఇక గరిష్ట వడ్డీ రేటు 8%తో 5 లక్షలు డిపాజిట్ చేసినట్టయితే 3 ఏళ్ల తర్వాత చేతికి 6,18,465 రూపాయల వరకు అయితే మనకు వస్తుంది. అంటే 1,18,000 వరకు మనకు ఆదాయం అయితే వస్తుందండి 3 ఏళ్లకు. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకులు అయితే ఉన్నాయి. మరి వీటిలో చూస్తే 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్ల పైన ప్రైవేట్ సెక్టార్ లో బంధన్ బ్యాంకు, ఎస్ బ్యాంకు గరిష్టంగా 7.75% వడ్డీలు అయితే ఇస్తుంది. ఆ తర్వాత ఆర్బిఎల్ బ్యాంకు 7.7%, ఎస్బిఎం బ్యాంకు 7.6%, అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చి 7.5% వడ్డీ అయితే ఇస్తుంది. ఇక ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చి 7.4%, డిసిబి బ్యాంకు, ఫెడరల్ బ్యాంకులు వచ్చి 7.25% వడ్డీ అయితే ఇస్తున్నాయి. ఇక తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ వచ్చి 7.2%, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ 7.15%, అలాగే యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు ఈ 3 బ్యాంకులు కూడా మనకి చాలా బాగా తెలిసినవే. వీటిలో వచ్చి 6.95% వడ్డీ అయితే అందిస్తున్నాయి. ఇక 7.75% వడ్డీ రేటుతో 5 లక్షలు మనం జమ చేసినట్లయితే 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకి చేతికి 6,15,750 రూపాయల వరకు అయితే మనకు వస్తుందండి. ఈ 7.75% వడ్డీ రేటుతో చూసుకున్నట్టయితే. ఇక ఇదే డబ్బు చాలా మందికి ప్రభుత్వ రంగ బ్యాంకుల పైన అయితే నమ్మకం ఉంటుంది. అలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో ఎంత వడ్డీ ఇస్తున్నారో ఒకసారి చూసినట్టయితే, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ గరిష్టంగా 7% వడ్డీ అయితే ఇస్తుంది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే 6.8% వడ్డీ అయితే ఇస్తున్నారు. ఇక ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వచ్చి 6.75% వరకు వడ్డీ అయితే ఇస్తుంది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి 6.7%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.6, 6.55, 6.5% వరకు వడ్డీలు అయితే ఇస్తున్నాయి. వీటిలో ఎందులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నా ముందుగా ఆ బ్యాంకుకు వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్న తర్వాతే అందులో డిపాజిట్ చేయండి. ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.